జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రామలక్ష్మి నీకు సీట్ వచ్చిందంటే అయ్యో కంగ్రాచులేషన్స్. ఆద్య, ఈ సర్టిఫికెట్తో సీట్ వస్తుందా? ఇంత కష్టపడి సంపాదించింది ఆ సీట్ కోసమే కదా రామలక్ష్మి. ఎలాగైనా సీట్ రావాల్సిందే. నేను పక్కనున్నాను కాబట్టి తను సాధించగలిగాడు. లేదంటే మీ డప్పు బావకి అంత సీన్ ఎక్కడుంది? అవునా? అయితే ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉండు. డప్పు వేరేగా అర్థం చేసుకోకు. నేను ఇలానే అర్థం చేసుకుంటాను అమెరికా. ఆద్య, ముందు కాలేజ్ అడ్మిషన్ గురించి ఆలోచించండి. సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా, మీ డప్పు బావని వెళ్ళి అప్లై చేయమను. తీసుకో డప్పు. ఆ, బావా, ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళు. నువ్వు కూడా రా రామలక్ష్మి. ఆ, లేదు బావా, ఇంట్లో పూజ ఉంది కదా, నేను రాలేను. నువ్వు వెళ్ళు. నాకంత సీన్ లేదంటావా? నువ్వు కూడా నాతో వచ్చేలా చేస్తాను. ఈ అవకాశం ఎందుకు వదులుకోవాలి? అవును రామలక్ష్మి, ఆలోచిస్తుంటే ఆద్య చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది. ఏదైనా ఆద్య పక్కనుంటేనే పని జరుగుతుంది. ఇప్పుడు కూడా సీట్ రావాలంటే ఆద్య కాలేజీకి రావడం నీకు సెంటిమెంట్ కలిసి వస్తుంది కూడా. మ్, ఏ మీ డప్పు బావని తిట్టినందుకు అబద్ధం చెప్తున్నాడు. ఇందులో సెంటిమెంట్స్ ఏవి లేవు. డప్పు ఇక్కడే వెళ్ళి కనుక్కొనిస్తాడు. వెళ్ళు. హ్మ్. రామలక్ష్మి, ఆద్య వస్తే పని తొందరగా అయిపోతుంది. ఆ, ఆద్య, వెళ్ళు ఆద్య. ఏంటి? ఏమైంది సీను ఇక్కడున్నారు? అతయ్య, రామలక్ష్మికి స్పోర్ట్స్ కోటాలో సీట్ వచ్చే అవకాశాలున్నాయి. కాలేజ్కి వెళ్ళి కనుక్కోవాలి. తను అనుకున్న కాలేజీలో సీట్ దొరుకుతుందంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది సీనయ్య? తొందరగా వెళ్ళి వచ్చేయండి. నాతో పాటు ఆద్యాని కూడా తీసుకెళ్తాను అత్తయ్య. హ? హ్మ్. ఆద్య ఎందుకు సీనయ్య? ఏం లేదత్తయ్య, ఇద్దరం కలిసి మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారేమో అని. సరే సీనయ్య, జాగ్రత్తగా వెళ్ళి తొందరగా రండి. హ్మ్. అయితే మీ డప్పు బావ నేను లేకపోతే ఏమీ చేయలేను అని ఒప్పుకుంటున్నాడనమాట. నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పాలనుంది, కానీ నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. చూద్దాం, ఇప్పుడైనా దొరుకుతుందేమో. నాకు అర్థమైందిలే ఆద్య, నీది అదే. ఏంటి ఆ, అదంటే ఏంటి? ఆహా, నా నోటితో నేను చెప్పలేనమ్మా. అయితే మెసేజ్ చేయి. నా దగ్గర ఫోన్ లేదుగా. కానీ నీకు మాత్రం పడిపోతావని భయం ఉంది, అవును కదా? డప్పు నువ్వు కామెడీ చేస్తున్నావా? ఆ, ఇలాగే అని కవర్ చేస్తున్నావు, కానీ నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి. నీకు అంత సీన్ లేదులే డప్పు. ఆహా, అయితే వచ్చి బండెక్కు. సరే పద. హ్మ్. డప్పు ఇందాకేదో అన్నావు, ఈ బండెక్కితే ఏమో అయిందని. ఏమైంది? స్టార్ట్ అయింది. ఏంటి? ఆ, బైక్.
విజిల్ వేస్తున్నావేంటి? ఓహ్! చెప్పొచ్చు కదా స్పీడ్ బ్రేకర్ అని. హలో, నేను విజిల్ వేసింది స్పీడ్ బ్రేకర్ వస్తా ఉంది అలర్ట్ అవ్వమని. నువ్వేమైనా ట్రాఫిక్ పోలీసా? నోరు తెరిచి చెప్పొచ్చు కదా. ఓహో, విజిల్ వేస్తే నువ్వు సైడ్ కొడుతున్నాను అనుకున్నావా? నేను అలా ఏం అనుకోలేదు. ఓ! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.